వెల్కమ్ టు మన ఇంటి వంటలు. అందరి ఫేవరెట్ స్నాక్స్ సమోసాలు. అయితే రెగ్యులర్గా చేసే సమోసా కాకుండా మటన్ కీమాతో సమోసాను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దానితో పాటుగా కీమా రోల్స్ను కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: మటన్ కీమా పావు కిలో, ఉప్పు పావు టీ స్పూను, కారం పావు టీ స్పూను, పసుపు పావు టీ స్పూను, పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకోవాలి, ధనియాల పొడి పావు టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూను, కొత్తిమీర కొంచెం కట్ చేసుకోవాలి, నిమ్మరసం 1 స్పూను. ముందుగా ఒక బౌల్లోకి మటన్ కీమాను తీసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కీమాను ఆ మసాలా మొత్తం దానికి పట్టే విధంగా పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు మైదా పిండిని ఒక బౌల్లో వేసుకొని దానిలో చిటికెడు ఉప్పు, పావు టీ స్పూను ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని ముద్దలాగా చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ రాసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దానిలో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను చిటికెడు ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయలను దోరగా వేయించిన తర్వాత ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కీమాను దీనిలో వేసుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత దీనిలో 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కీమా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న మైదా పిండితో సమోసాలను తయారు చేసుకుందాం. చిన్న ఉండ మైదా పిండిని తీసుకొని దానిని వీడియోలో చూపించిన విధంగా పొడవుగా తయారు చేసుకోవాలి. దీనిని సమోసా షీట్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని వీడియోలో చూపించిన విధంగా మడత వేసుకోవాలి. దీనిలో మటన్ కీమాను ఫిల్ చేసుకోవాలి. మటన్ కీమాతో ఫిల్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా మడత వేసి సమోసాను తయారు చేసుకోవాలి. తయారు చేసి పెట్టిన సమోసాలకు అంచుల మీద చుట్టూరా ఫోర్క్తో డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు కీమా రోల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పిండి తీసుకొని ఇలా పొడవుగా తయారు చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కీమాను అప్లై చేసుకోవాలి. తర్వాత దీనిని ఇలా రోల్ చేసుకొని దాని చివర్లను ఫోల్డ్ చేసుకోవాలి. కీమాతో ఫిల్ చేసిన సమోసాలు రోల్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి సమోసాలను అందులో వేసుకోవాలి. సమోసాలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా వేయించుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న కీమా రోల్స్ను ఆయిల్లో వేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా వేయించుకోవాలి. అంతే, రుచికరమైన కీమా సమోసా, కీమా రోల్స్ రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే వీటిని టమోటా సాస్తో పాటు వేడివేడిగా సర్వ్ చేయండి. బయట తినే స్నాక్స్ అయిన కీమా సమోసాను హెల్దీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
టేస్టీ అయిన కీమా సమోసాను రోల్స్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు టేస్టీ అండ్ హెల్దీ.